గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అగ్రిగోల్డ్ మోసం 5 రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారమని కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల కేసులో ప్రగతిపై తన నివాసంలో సమీక్ష నిర్వహించిన ఆయన వాస్తవ స్థితి నివేదికను హైకోర్టుకు సమర్పించడంతో పాటు బాధితుల సమస్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని అడ్వకేట్ జనరల్కు సూచించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా అమలు చేయాలని, విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలకు వేరే ఉద్దేశాలు ఆపాదించే విధంగా మాట్లాడే వారి గురించి న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. న్యాయస్థానం పర్యవేక్షణలో సజావుగా సాగాల్సిన ప్రక్రియకు రాజకీయ దురుద్దేశాలు కల్పించి బాధితులను రెచ్చగొట్టేలా ప్రయత్నించడం దురదృష్టకరమన్న చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందించడంలో ఏమాత్రం వెనుకాడేది లేదని, బాధితులకు ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈవెన్ డిప్లాయ్మెంట్ కూడా ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్లో ఎక్కడో స్టార్ట్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయేది. అది కాకుండా వీళ్ళు పోయేదానికి 4 రోజులు 5 రోజులు పెట్టింది. ఊరికి 3 days 4 days ఫుడ్ కూడా లేక